నమస్తే. ఈరోజు బీఫై ప్రేక్షకులకి ఒక మంచి కార్యక్రమాన్ని అందించే ఉద్దేశంతో జనగామలోని శ్రీనివాస్ కాలనీలోని రవీంద్ర గారి ఇంట్లో మనం వెళ్ళడం జరిగింది. ఇక్కడ సారు వృత్తిరీత్యా టీచర్గా రిటైర్మెంట్ అయ్యి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతూ అలాగే ఆర్గానిక్ కూడా డెవలప్ చేసే ఉద్దేశంతో తన ఉన్నటువంటి డాబా పైన వివిధ మొక్కలను పెంచుకుంటూ ఇతరులకు ఎన్నో విధాలుగా లాభం చేసే ఉద్దేశంతో ఈ పరిచయాలు చేస్తూ అన్ని మొక్కల్ని జామ, బెండ, తర్వాత బీర ఇట్లాంటి కూరగాయలతో పాటు పూల మొక్కలు కూడా పెంచే ఉద్దేశంతో ఉండి ప్రతిరోజు ఆయన ఉదయం లేచి అన్నిటికీ నీరు పోస్తూ తర్వాత ఆహారం కూడా అందించే ఉద్దేశంతో ఆయన మన దగ్గర ఉన్నారు. ఆయన మాటల్లో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఏ విధంగా సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నారో ఆయన మాటల్లో కనుక్కునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. अच्छा नडो राइट అక్కడ నల్ల బండి
B5 ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు నెల్లూట్ల రవీందర్రావు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిని. 10 సంవత్సరాల క్రితం నేను రిటైర్ అయినాను. ఆ తదుపరి రాజకీయ రంగంలో ఒక 10 సంవత్సరాలు ఉండి ఆ తర్వాత సేవారంగం వైపు మళ్ళీ ఈనాడు నెల్లూట్ల ఫౌండేషన్ ఏర్పరిచి, కళాపీఠం ఏర్పరిచి చాలా కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో మా మిద్దె తోట ఏర్పాటు చేయాలనేటువంటి ఒక సదాలోచన వచ్చింది. ఎందుకంటే జనగామ లాంటి మరి ఇప్పుడిప్పుడే అంటే పెద్ద నగరాలతోటి పోటీ పడలేని మరి మనం జనగామ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఖాళీ ప్రాంతాలే భూములే ఎక్కువగా ఉంటాయి. భూములలోనే మనం చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్యలో కోతుల బెడదతోటి ఎవరు కూడా మరి ఈ వెజిటబుల్ గార్డెన్స్ కానీ, ఫ్రూట్ గార్డెన్స్ కానీ ఇవన్నీ పెంచడం రైతులకు కూడా ఈ కష్టసాధ్యంగానే ఉంటుంది. అయితే మరి దీనికి ఏమిటి సొల్యూషన్ అంటే మరి సోలార్ ఫెన్సింగ్ ఏర్పరిచి మరి డాబా మీద నేను ఈ మిద్దె తోటను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఆర్గానిక్ ఇది గార్డెను, సేంద్రియ ఎరువుల ద్వారానే మనకు ఈ కూరగాయలు పండించడం కానీ, పూల పెంపకం కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దానికి గాను మంచి ఎర్రమన్ను, అదేవిధంగా కుక్కపిట్టు, ఆ తర్వాత వేపపిండి, మరి దీనికి సంబంధించినటువంటి మరి సేంద్రియ దానికి సంబంధించినటువంటి వర్మి కంపోస్టు ఇవన్నీ కూడా కలిపి మిశ్రమం తయారు చేసి మరి అనేక కుండీలను తెప్పించి ఒక 200 వరకు కుండీలు ఇప్పుడు తెప్పించాము. ఇంకొక 200 వీటిని సెకండ్ ఫేజ్గా, ఎందుకంటే అన్నీ ఒకేసారి హార్వెస్టింగ్ అయిపోతే మళ్ళీ ఖాళీ అవుతుంది కాబట్టి ఒక నెల గ్యాప్లో మిగిలినటువంటివి మరి మనం ఏర్పాటు చేస్తున్నాం. అయితే దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడంతా కూడా ఎక్కడ మనకు ఈ చీడను తొలగించడానికి మరి వాటికి అనేకమైనటువంటి మరి ఈ విషవాయువులతోటి విషాన్నితోటి కలిగినటువంటి మరి ఈ వీటినే వాడుతున్నారు ఎక్కువగా. అది మనం మంచిగా కడగకుండా మరి దాన్ని పరిశుభ్రతగా మనం లేకుండా తీసుకున్నట్టయితే అది మనకు మరి మన శరీరానికి హాని కలిగించేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఏది అంత చూసినా కూడా అంత కల్తీలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం తినే ఆహారం కూడా మరి ఉండడం లేదు. కనీసం సార్ ఇప్పుడు ఎంతోమంది పట్టణాలలో కానీ లేకపోతే గ్రామాలలో కానీ బిల్డింగ్లు కట్టిన తర్వాత మేడ మీద మేడ కట్టాలనే ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ మీరు మీ మేడ పైన ఈ చెట్లు ఆర్గానిక్ చెట్లు పెంచుకొని కూరగాయల చెట్లు పెంచుకోవాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అయితే నేను హైదరాబాద్లో దాదాపు నెలలో 10 రోజులు మేము హైదరాబాద్లో ఉంటుంటాం. మా పిల్లలు అక్కడే ఉంటారు. అయితే నేను అక్కడ చూస్తుంటాను నాకు తెలిసినటువంటి వాళ్ళ ఈ రూఫ్ టాప్ గార్డెన్స్. ఎందుకంటే హైదరాబాద్లో దాదాపు ఈ కల్చరు ఎప్పుడో వచ్చేసింది. అయితే వాళ్ళు మరి ఏంటంటే ఒక ఈవినింగ్ మన ఇంట్లో మన తోటలో మనం ఉన్నాం అనేటువంటి ఫీలింగ్లో ఉంటారు. అక్కడ భూములు చాలా కాస్ట్. మనం ఒక గజం ₹1,00,000 వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కింద ఎక్కడ భూమి దొరకదు. ప్లాట్ కూడా మనకు విస్తీర్ణం మనకు ఉండదు. కాబట్టి మరి ఉన్న దాంట్లోనే మనం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంగా మరి 4-5 అంతస్తుల పైన కూడా పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా వాళ్ళని చూసి నేను కొంత ప్రభావితమైన మరి మనం కూడా ఎందుకు చేయకూడదు? మనం ఇంకా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం. మరి ఈ రకమైనటువంటిది ఇటు ఆరోగ్యపరంగా ఉంటుంది. మన దగ్గర లేని కల్చర్ను మనం ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని చూసి మరి కొందరు మరి ముందుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి దానికి గాను కొంత ముందు మనకు కొంత ఎక్స్పెన్సివ్ అవుతుంది. మరి ఇంకా ఇంత లేకుండా కూడా కొంత మనం ఈ టబ్స్ ఇట్లా లేకుండా ఈ ప్లాస్టిక్ కవర్స్లో కూడా మనకు చేసుకోవచ్చు. ఎంత వీలైతే అంత చీప్లో కూడా దీన్ని చేసుకునేటువంటి పద్ధతులు ఉన్నాయి. మరి ఈనాడు అనేక రకమైనటువంటి రకరకాల కూరగాయలను మనం పండించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తాజా కూరగాయలు, ఫ్రెష్ వెజిటబుల్స్ మనకు ఇక్కడ దొరుకుతాయి. మరి ముఖ్యంగా మనం ఎన్నడూ కోసినటువంటివి ఎక్కడో మార్కెట్కు మరి హైదరాబాద్ నుంచే మనకు అన్నీ వస్తుంటాయి. అందరూ హైదరాబాద్కు అమ్ముకుంటారు. హైదరాబాద్ నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి ఇవన్నీ కూడా. మరి మన ఇంట్లో మనకు ఇట్లా ఫ్రెష్గా భోజనానికి ముందు మరి అదొక రకమైనది ఒక 4 కూరగాయలు తెచ్చుకొని మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. మనకు ఎంత లేదన్నా కూడా
మన కుటుంబమే కాదు, మన ఇంటికి వచ్చేటువంటి మిత్రులకు, మరి మన శ్రేయోభిలాషులకు అందరికి కూడా మనం కానుక ఇవ్వచ్చు. మరీ ముఖ్యంగా నాలాంటి ఫౌండేషన్ ఉన్నటువంటి వ్యక్తులైతే ఒక బాగా కాసినాయి అనేటువంటి ఉద్దేశం మనకు కలిగినాడు, వస్తున్నాయి మనకు ఈల్డింగ్ అని తెలిసినప్పుడు మనం ఖచ్చితంగా కొన్ని అనాథ బాలబాలికల వృద్ధాశ్రమాలకు, బాలికల కానీ బాలురది కానీ మరి హాస్టల్స్లో మనం స్వచ్ఛందంగా వాళ్లకు ఈ కూరగాయలను మనకు హార్వెస్టింగ్ సమయంలో ఎక్కువ శాతం వచ్చినప్పుడు వాళ్లకు ఉపయోగిస్తే అదొకటి మనకు స్వామి కార్యం స్వకార్యం, మన ఇంటికి పనికొస్తుంది, మనం సేవ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మరి ఇప్పుడు మనం ఈ రిటైర్ అయినటువంటి 10 ఏళ్ల తర్వాత మేము ఇంతకంటే ఎక్కువనైతే పని చేయలేము. అటు సమాజ సేవ చేస్తున్నాం, ఇటు ఒక మార్గదర్శకంగా అందరికి కూడా ఈ రకమైనటువంటిది మనం చేసినట్టయితే మరి బాగుంటుంది అనేటువంటి నేను దీన్ని కొంత ఎక్స్పెన్సివ్ అయినా కూడా నేను కొంత ముందుకు రావడం జరిగింది. సరే, ఇది ఈ రకంగా ముందుకు. ఇప్పుడు హాస్టల్స్కి మీరు సప్లై చేస్తారా, లేకపోతే చిరు వ్యాపారులకు ఏమన్నా మీరు పండిన కూరగాయలు పంపిస్తారా? అంటే నేను ఇప్పటి వరకు దీని మీద వ్యాపారం చేద్దామని అయితే అనుకోలేదు. మన వాళ్ళు, మన శ్రేయోభిలాషులు, మనకు ఉన్నటువంటి వాళ్ళకే దీన్ని ఇవ్వడం అనేది. మరి రేపు నా ఉద్దేశం ఏంటంటే దీన్ని ఇంకా కొంత డెవలప్ చేసినటువంటి క్రమంలో మరి ఎక్కువ శాతం వచ్చినప్పుడు, ఇప్పుడు మన కాస్ట్లీ ఉన్నటువంటి ఇప్పుడు బోడ కాకరకాయ లాంటివి మరి నేను రేపు ఒక 500 చెట్లను, అంటే ఒక 200 కుండీలలో అవే మనకు నెక్స్ట్ ఇది హార్వెస్టింగ్ అయిపోయినాక నెక్స్ట్ ప్లాంటేషన్ అవే అయినప్పుడు మరి కాస్ట్ ఎక్కువగా, ఒక కిలో ఓసారి 300-400 ఉంటాయి అవి. మరి మనకు 200 వచ్చినా కూడా మనం ఫ్రీగానైతే ఇవ్వలేము. ఇప్పుడు ఏదో ఇప్పుడు టమాటో చూస్తే 3 రూపాయల కిలో ఉంది, 5 ఉంది. మరి అదే ఎండాకాలంలో 100 రూపాయలు ఉంటుంది, 80 రూపాయలు ఉంటుంది. మరి బోడ కాకరకాయకి అయితే ఎప్పుడూ దానికి సీజనే, అది 6 నెలలే పండుతుంది. మనం మేలో దాన్ని పెట్టాలి, మనకు జూన్, జూలై, ఆగస్టులో మనకు దాని పంట వస్తుంది. దాని తర్వాత మనకు ఫిబ్రవరి వరకు మనం దాన్ని పొందవచ్చు. ఇప్పుడు ఇంకా ఈ సీడ్లు పండించడానికి ఇక్కడ ఈ సీడ్ ఎక్కడి నుంచి పట్టుకొస్తారు మీరు? ఎట్లా ఎవరికైనా రైతులకు మీరు ఇచ్చే ఆలోచన? మనకు ఇక్కడ జేకేఎస్ ఉంది, హైదరాబాద్లో కూడా మనకు రాజేంద్ర నగర్లో ఈ మిద్దె తోటకు సంబంధించినటువంటి యూనివర్సిటీలో వాళ్ళు సపరేట్గా ఒక వింగే దీనికి ఉన్నది, ఏర్పాటు చేసిండ్రు. దాని క్లాసెస్ కూడా జరుగుతుంటాయి. మరి ఆ రకంగా అంత పెద్దగా లేకున్నా కూడా మనకు జేకేఎస్లో మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు దొరుకుతాయి. దాని ద్వారా మనకు రకరకాల విత్తనాలు, ఈల్డింగ్ ఇవన్నీ కూడా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. రైతులకు అందరికీ దృష్టిలో ఉన్నదండి. కాకుంటే పైన పెడితే ఒకటి ఏంటంటే, పైన పెడితే డాబా ఏమైనా నీటి ద్వారా అది ఏమన్నా దాని ద్వారా తడిచి ఇబ్బంది వస్తుందేమో అనేటువంటిది ఒకటి కొంత భయం ఉన్నది. అట్లాంటిది ఏమి ఉండదండి. మనం బాగా నీళ్ళు ఇవ్వద్దు, టబ్లకు మొత్తం ఒక 3-4 రంధ్రాలు కింద చేయాలి. ఎక్కువ నీళ్లు పడిపోతాయి, మట్టి బురద కావద్దు, కేవలం ఇట్లా తడి ఉండాలి, కానీ ముట్టుకుంటే తడి ఉండాలి. కానీ మనకు బురద చేసిందంటే వేర్లు చెట్టు పోయేటువంటి అవకాశం ఉంటుంది, మనకు కూడా ఎక్కువ వాటరు వస్తుంది. కానీ కింద పెట్టకుండా స్టాండ్ల మీద పెట్టాలి. స్టాండ్ మీద పెట్టడం ద్వారా పడినటువంటి నీరు ఏదైతుందో ఒక్కొక్క చుక్కన పడ్డటువంటిది వెంటనే మనకు గాలి ద్వారా మరి సూర్య ఉష్ణశక్తి ద్వారా అవి ఆవిరైపోతుంది. పెద్దగా ఏమీ ఉండదు. అట్లంటే వర్షం పడ్డప్పుడు బాగా పెద్ద పెద్ద వరదలే వస్తుంటాయి పైన, మనకు పై డాబా మీద. మరి అప్పుడు నష్టం జరగదా? ఈ చుక్కకి ఏమి కాదు. కాకపోతే ఏంటంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.